నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దీపిక తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు మద్యం విక్రయాలలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. పట్టణంలోని మద్యం దుకాణాలు అన్ని టీడీపీ వారే నిర్వహిస్తూ ఇతరులకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదన్నారు. అంతేకాకుండా చిలమత్తూరులో ఒక దుకాణానికి తూముకుంటా చెక్పోస్టులో ఒక దుకాణానికి లైసెన్సులు పొంది అక్రమంగా మరికొన్ని దుకాణాలు లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్నారన్నారు. అంతేకాకుండా మద్యాన్ని ఎంఆర్పీ ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అదేవిధంగా డిఫెన్స్ లిక్కర్ ని సైతం అదే పేరుతో దొంగ లేబుల్స్ తయారు చేసి విక్రయిస్తున్నారన్నారు. టీడీపీకి చెందిన 4 నాయకులు గోవా నుండి అక్రమ మద్యం తెప్పించి దానిని మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నట్టు తెలుసన్నారు. దీనికి సంబంధించి గోవా నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యం వాహనాన్ని 2 రోజుల క్రితం కోడికొండ చెక్పోస్ట్ వద్ద అధికారులు పట్టుకోగా టీడీపీ వారు ఆ యొక్క విషయాన్ని బయటకు రాకుండా కప్పిపుచ్చి అధికారుల నుండి వాహనాన్ని విడిపించుకున్నారన్నారు. అంతేకాక కళ్ళు దుకాణాల నుండి వసూలకు పాల్పడుతున్నట్లు ఆమె తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. వీటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో కొంత న్యాయబద్ధంగా పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ ని మీరు బదిలీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే మా ప్రభుత్వ హయాంలో అయితే 5 పాకెట్లు 10 పాకెట్ల కర్ణాటక మద్యం దొరికితే కూడా వెంటనే పట్టుకొని కేసులు కట్టి రిమాండ్ పంపించేటువంటి పరిస్థితి. ఈ రోజు లారీలు మందు దొరికితే కూడా మీరు కనీసం ప్రజలకు తెలియజేసేటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే ప్రెస్కి ద్వారా కానీ తెలియజేసేటువంటి పరిస్థితి కావచ్చు, ఎక్కడ కూడా లేకుండా పోతా ఉందని ఏంటంటే ఇందులో మీ యొక్క ప్రోద్బలం ఎంత మేరకు ఉంది, మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉందో అందరికీ కూడా తెలిసినటువంటి విషయంగా నేను చెప్తా ఉన్నా. అంత పక్కన పెడితే మహారాష్ట్ర నుంచో గోవా నుంచో తక్కువ రేటుకు 20 రూపాయలు 30 రూపాయలు క్వార్టర్ బాటిల్ తీసుకువచ్చి ఇక్కడ 120, 150, 200, 250 అమ్ముతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మద్యం అధిక ధరలకు అమ్మితే మీకు మొదటిసారిగా 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామంటని చెప్పారు. అదేవిధంగా రెండోసారి అమ్మితే మీ లైసెన్సే రద్దు చేస్తామని చెప్పి మీడియాతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇది హిందూపురం ఇలాకాలో, బాలయ్య ఇలాకాలో వచ్చేసేసి క్వార్టర్ పైన 30 నుంచి 40 రూపాయలు ఎక్కువగా అమ్ముతా ఉంటే ఏమయ్యా అధికారులు కళ్ళు మూసుకున్నారు అనేసి అడుగుతా ఉన్నాం. చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? అంటే మీ అందరికీ కూడా వాటాలు అందుతున్నాయనేసి మీరంతా కూడా సైలెంట్ గా ఉంటారా? ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారా? కేవలం డబ్బుకే ప్రాధాన్యతనిస్తూ టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు నెల వాటాలు పంచుకుంటా ఉన్నారు. ప్రతి కార్యకర్తకు 10,000 రూపాయలట. ఎక్కడి నుంచి వస్తాయి సంపాదన మీకు అంతాను? హిందూపురం ప్రజలపైన బాలకృష్ణ గారు ఎక్కడున్నా కూడా మీరు సినీ రంగంలో బిజీగా ఉండొచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుసుకొని మీకు 3 సార్లు గెలిపించినటువంటి ప్రజలు మీరు మర్చిపోయి ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడుతూ డబ్బుకే ప్రాధాన్యతనిస్తూ మీరు చేస్తున్నటువంటి పనులను గమనించి మీరు ఇవన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందా లేదా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా పోతే కేవలం నిత్యావసర సరుకుల మాదిరిగా నిత్యావసర సరుకులు ఏ రకంగా దొరుకుతుందో ఆ రకంగా హిందూపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతా ఉంది. అది కూడా కల్తీ మద్యం. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం మీకు ఓట్లేసినటువంటి దీనికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా మా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ అధికారులు కూడా కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది అని గత 7-8 నెలలుగా చూసుకుంటూ వస్తున్నాము. మరీ ముఖ్యంగా మద్యం షాపుల గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళ నాయకులకి తప్పితే వేరే ఎవరికి ఆ టెండర్, ఆ లైసెన్స్ అనేది దొరకలేదు. వాళ్ళు దీన్ని ఒక దందాలాగా, ఒక మాఫియా లాగా తయారు చేసుకున్నారు. బెల్ట్ షాపులు అయితే వైన్ షాపులు అయిపోయినాయి. గవర్నమెంట్ బెల్ట్ షాపులో కానీ వేరే షాపులో కానీ కూర్చొని తాగే రకమైన సౌలభ్యం లేదు. అలా చూసుకుంటే వీళ్ళు దాన్ని అక్కడే కూర్చొని తాగి వైన్ షాపుల లెక్క, బార్ అండ్ రెస్టారెంట్ లెక్క నడిపిస్తున్నారు. అదే కాకుండా
ఎంఆర్పి పైన వీళ్ళు ఎక్కువ ధరకి అమ్ముతున్నారు. చీప్ లిక్కర్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చి వేరే రాష్ట్రం నుంచి గోవా కానీ మహారాష్ట్ర కానీ డిఫెన్స్ లిక్కర్ తీసుకొచ్చి వీళ్ళు డిఫెన్స్ లిక్కర్ ని కూడా వీళ్ళు వదలట్లేదు, వేరే లేబుల్ వేసుకొని అమ్ముతున్నారు. ఈరోజు ప్రజల ఆరోగ్యం ఏమైపోతుంది అని కూడా ఆలోచించట్లేదు వీళ్ళు. క్వాలిటీ లిక్కర్ ఇస్తాము, తక్కువ ధరకే ఇస్తాము, మరి ఈ పేద ప్రజల కడుపు కొట్టము అని చెప్పి ఈరోజు క్వాలిటీ లిక్కర్ లేదు, తక్కువ ధరకి లేదు, మరియు ఆ పేద ప్రజలు అనేది అస్సలు వాళ్ళు గుర్తుకు తీసుకొని రావట్లేదు. వాళ్ళ ఆరోగ్యాలతో వాళ్ళు చెలగాటలాడుతున్నారు. ఇది గమనించాలా హిందూపూర్ ప్రజలందరూ. బాలకృష్ణ గారు మీరు దీన్ని చూడాలా. అక్రమంగా దుకాణాన్ని ఒక షాపుకి పొంది లైసెన్స్ అక్రమంగా మీరు చాలా దుకాణాన్ని పెడుతున్నారు. పంచాయతీలో గాని, వార్డులో గాని, గ్రామాల్లో గాని 2-3 బెల్ట్ షాపులకి తక్కువ లేదు. ఇవన్నీ మీరు చూసుకోవాలా. దీని నుంచి మీ టీడీపీ 4 నాయకులే లబ్ధి పొందుతున్నారు, చాలా బాగా సంపాదించుకుంటున్నారు. అదే కాకుండా మీ టీడీపీ నాయకులు తర్వాత మీ పిఏలు ఏం చెప్పుకుంటున్నారంటే కళ్ళు షాపుల నుంచి పొందుతున్నటువంటి 20 లక్షలు వసూలు చేస్తున్నాము, ఆ వసూలు చేసేది హైదరాబాద్ కి తరలిస్తున్నాము, హైదరాబాద్ కి అంటే మీకే తరలిస్తున్నాము అని వాళ్ళు బహిరంగంగా అందరికీ చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ గారు మీరు దీన్ని గమనించాలా, ఇవన్నీ మీరు చూసుకోవాలా. మీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఈ హిందూపురం నియోజకవర్గంలో ఇలా అక్రమాలు జరుగుతున్నాయి, మీరు దీన్ని గమనించాలా. ముఖ్యమంత్రి చెప్పినటువంటి బెల్ట్ షాపులు నడిపితే 5 లక్షల రూపాయలు జరిమానా వేస్తాను అనేది కూడా మీరు గంగలోకి తుంగలోకి తొక్కి ఈరోజు మీ అనుచరుల ద్వారా ఈ షాపులన్నీ నడిపిస్తున్నారు. ఎంతవరకు సమంజసం అని నేను బాలకృష్ణ గారిని అడుగుతున్నాను ఈరోజు.